హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే విచారణ యోగ్యమైన నేరం. దీనికి కరెక్ట్ పదం నాకు దొరకలేదు, కానీ అర్థమైతే కరెక్ట్గా కన్వే చేస్తాను. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే, పోలీస్ ఆఫీసరు వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తే, అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగలిగే కేసుని మనం కాగ్నిజబుల్ కేస్ లేదా కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటారు. మామూలుగా నేరం యొక్క తీవ్రతని, స్వభావాన్ని బట్టి 2 టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి. ఒకటి కాగ్నిజబుల్ అఫెన్స్, రెండవది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే తీవ్రమైన నేరం అనుకోవచ్చు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సామాన్యమైన నేరం అనుకోవచ్చు. ఇట్లా తీవ్రమైన నేరం అనుకోండి, అప్పుడు పోలీస్ ఆఫీసర్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసేయచ్చు. మామూలు జనరల్గా చేసిన నేరం అనుకోండి, దానికి వారెంట్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. పోలీస్ ఆఫీసరు ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ని ఖచ్చితంగా విచారించి తీరాలి. జనరల్గా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే చాలా సీరియస్ అఫెన్స్ అనమాట, పెద్ద నేరం. సో అలాంటి వాటిని కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటారు. రెండవది అవాయిడెన్స్, అంటే ఎగవేత లేదా తప్పించుకోవడం. అవాయిడెన్స్ అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ సమ్వన్ ఆర్ సంథింగ్, లేదా ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. అంటే ఒకరికి దూరంగా లేదా తప్పించుకొని తిరగడం, లేదా ఏదైనా జరగకుండా నిరోధించడం, దాన్ని కూడా అవాయిడెన్స్ అని అంటారు. మన లాలో అవాయిడెన్స్ అంటే వాయిడ్, అనల్మెంట్ అని కూడా అర్థం వస్తుంది. మూడవది సబార్డినేట్ కోర్ట్, అంటే అధీన న్యాయస్థానం. అంటే మన ఆధీనంలో ఉండడం, దాని మీద సర్వ హక్కులు పైన కోర్టుకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు హైకోర్టు అనుకోండి, హైకోర్టు కింద చాలా కోర్ట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు హైకోర్టు ఏది చెప్తే అవి దాని కింద ఉండే కోర్టులు వినాలి, తప్పదు కదా. సో ఇప్పుడు హైకోర్టుకి సబార్డినేట్ కోర్ట్స్ అంటే ఏమొస్తాయి? హైకోర్టు కింద ఏ కోర్టులు అయితే ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అవ్వచ్చు, లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్ అవ్వచ్చు, సెషన్స్ కోర్ట్ అవ్వచ్చు. ఇట్లా హైకోర్టు కింద ఏం కోర్టులు ఉన్నా అవన్నీ హైకోర్టుకి సబార్డినేట్ కోర్ట్స్ అవుతాయి. అంటే ఇప్పుడు హైకోర్టు ఏది చెప్తే ఆ కోర్టులు అది చెయ్యాలి. సో సబార్డినేట్ అంటే ఆ హైకోర్టుకి కింద ఉన్న అని అర్థం. నేను ఎగ్జాంపుల్కి హైకోర్టు అని చెప్పాను. సబార్డినేట్ అంటే దేని కింద అయినా సరే కింద ఉన్న కోర్టులు అన్నమాట, అధీనంలో ఉన్న. నాలుగవది ట్రిబ్యునల్, అంటే దీన్ని ట్రిబ్యునలే అంటారు, ఇంకా చెప్పాలి అంటే న్యాయసభ అని కూడా అనొచ్చు. ఏవైనా డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడానికి ఎస్టాబ్లిష్ అయ్యే బాడీయే ట్రిబ్యునల్ అనమాట. ఏదైనా డిస్ప్యూట్, వివాదాలు ఉంటాయి కదా, అవి విని నిర్ణయించే వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల సముదాయం కూడా అవ్వచ్చు. ట్రిబ్యునల్ అనేది ఒక నిర్దిష్ట విషయాలను నిర్వహించే ఒక ప్రత్యేకమైన కోర్టు కూడా అవ్వచ్చు. ట్రిబ్యునల్స్ ఏం చేస్తాయి అంటే రిడ్యూస్ చేస్తాయి. చాలా కేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కోర్టుకే వెళ్లకుండా ఈ ట్రిబ్యునల్స్లో కూడా సాల్వ్ చేయబడతాయి. అంటే ట్రిబ్యునల్ వేరు, కోర్టు వేరు. కాకపోతే కొన్ని అంటే డిస్ప్యూట్స్ని, ఏమైనా క్లెయిమ్స్ చూడడానికి కూడా ఈ ట్రిబ్యునల్స్ పనిచేస్తాయి. ఒక టైప్ ఆఫ్ కోర్ట్ అనుకోండి జనరల్గా. ఐదవది హయ్యర్ కోర్ట్, అంటే ఉన్నత న్యాయస్థానం. ఇంతకుముందు సబార్డినేట్ కోర్ట్ అంటే దిగువన ఉన్న న్యాయస్థానం, దిగువన అంటే అధీనంలో ఉన్న అని. ఇప్పుడు హయ్యర్ కోర్ట్ అని అంటే ఉన్నత న్యాయస్థానం. ఇప్పుడు నేను కింద ఉన్నాను, నాకు పైన ఏ కోర్ట్ అయితే ఉందో అది ఏం చెప్పినా నేను ఫాలో అవ్వాలి, అవునా కాదా? సో నా పైన ఉన్న కోర్టు యొక్క గైడెన్స్తో నేను నా ట్రయల్ ప్రొసీడింగ్స్, విచారణ అనేది కొనసాగించాలి. సో నాకు పైన ఎన్ని కోర్టులు అయితే ఉన్నాయో అవన్నీ హయ్యర్ కోర్ట్సే అవుతాయి, ఓకేనా? హైకోర్టు వేరు, హయ్యర్ కోర్టు వేరు. నేనేం చెప్పానంటే హైకోర్టు అంటే మామూలుగా హైకోర్టు వస్తుంది, ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. హయ్యర్ కోర్టు అంటే ఒక కోర్టుకి పైన ఉన్న కోర్టు, అది హైకోర్టే అవ్వనవసరం లేదు, ఏ కోర్టు అయినా అవ్వచ్చు, ఓకేనా? హయ్యర్ కోర్టుకి హైకోర్టుకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు ఈ పదాలు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా రోజు 5 సులభంగా గుర్తుంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.